తాళ్ళూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ. జాతీయ జెండా మన గర్వానికి ప్రతీక. తాళ్ళూరు దేశభక్తి భావాన్ని చాటుతూ తాళ్ళూరులో విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలను పట్టుకుని సైకిళ్లపై విద్యార్థులు చేసిన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య వక్తలుగా పాల్గొన్న ఎస్ఐ మల్లికార్జునరావు, వైస్ ప్రిన్సిపల్ వై వేణుగోపాల్ ప్రసంగించారు. జాతీయ జెండా మన అందరి గర్వానికి, ఆత్మగౌరవానికి నికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటానికి ప్రతి పౌరుడు బాధ్యతగా పనిచేయాలని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. నలుగురిలో ఒకరిలాగా మిగలడానికి కాకుండా మనకంటూ సొసైటీలో ఎదిగే కొద్ది ఐడెంటిఫికేషన్ తయారు చేసుకోవాలా. ఫలానా పర్సన్ ఎవడంటే నీ పేరు చెప్తూ మీ తల్లిదండ్రులు పరిచయం చేసుకోవాలా. ఫలానా ఆయన కూతురు అనకూడదు, ఫలానా అమ్మాయి వాళ్ళ నాన్న అని చెప్పుకునేటట్టు ఉండాలి. నీ ఐడెంటిఫికేషన్ నువ్వే తెచ్చుకోవాలి. సొసైటీలో వాళ్ళు జన్మనిచ్చారు, మనకి సౌకర్యాలు కల్పిస్తున్నారు, చదివిస్తున్నారు. దాని ద్వారా మన గుర్తింపుని మనమే సొసైటీకి పరిచయం చేసుకోవాలా. గుర్తింపు లేకుండా నలుగురిలో ఒకలా మిగిలిపోతానంటే ఇంకా అది విషయంలో ఏమి ఉంటుంది కదా, పుట్టలో చెదులు పుడతాయి, సాయంత్రంలో పోతుంది. దానికి మనకు తేడానే ఉండదు. మనకంటూ ఒక మార్పు చేసుకోవాలి, సొసైటీలో గుర్తింపు తెచ్చుకోవాలా. దానికి చేయాల్సిందల్లా టయాన్ని ఉపయోగించుకోవడం. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్కి పోతావు, టీవీలు చూస్తారు, సెల్లు చూస్తారు, వాటి వల్ల ఏమైనా ఉపయోగమా? వాళ్ళు ఏదో లక్షలు బడ్జెట్ తీసుకొని వాళ్ళు మొహానికి రంగులు పూసుకొని షో చేస్తే వాళ్ళు చూసుకుంటే మన టైం పాస్ చేసుకుంటే రేపు నీ కోసం చదువుతారా? ఎప్పుడో ఒక ఆట విడుపు అరగంట 10 నిమిషాలు, అంతేగాని టీవీలకి, ఫోన్లకి అడిక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకోకుండా మంచి ఆలోచనలతో ఇది మంచి టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ అంటేనే ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 5 సంవత్సరాలు కానీ మీరు కష్టపడితే అప్ టు డెత్ వరకు సుఖంగా ఉంటారు. ఈ 5 సంవత్సరాలు మీరు లేజీగా తయారైతే అప్ టు డెత్ వరకు బతకడానికి యుద్ధం చేయాలా, ఫైట్ చేయాలా. నానా రకాల తంటాలు బతుకు కోసం రోజు కూలికి పోవచ్చు, అప్పులు అడగాల, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా ఒక 5 years మీరు శరీరాన్ని కష్టపెట్టండి మీ భవిష్యత్తు కోసం. తర్వాత జీవితాంతం మీరు సత్యంతో మిమ్మల్ని గౌరవంగా గుర్తింపుతో సొసైటీలో బతుకుతారు. ఓకేనా? చదువుతారు అంతా మంచిగా? ఓకేమ్మా.